బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభద్రతా భావంతోనే ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడారని ఆరోపించారు. వరంగల్ ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటలు రాజకీయ వేడిని రాజేశాయి. చాలా కాలం తర్వాత జనంలోకి వచ్చి బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ ను ఏకంగా తెలంగాణ విలన్ అంటూ వ్యాఖ్యానించారు. పరిపాలనలో ఫెయిల్ అయిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ మంత్రులు వెంటనే కౌంటర్ ఇచ్చినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చిక్ చాట్ లో తీవ్ర విమర్శలు చేశారు. ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ అభద్రతా భావంతోనే మాట్లాడుతున్నారన్నారు. ఎల్కతుర్తి సభలోని కేసీఆర్ ప్రసంగంలో పసలేదన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ తన అక్కసునంతా వెళ్లగెక్కాడని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మోదీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని ఆరోపించారు. రాహుల్ గాంధీతో తనకు గ్యాప్ ఉందన్న మాట అవాస్తవమన్నారు. రాహుల్ తో తనకు మంచి రిలేషన్ ఉందని సీఎం చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ప్రధాని కావాలన్న సీఎం ఓ దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమెదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్. ఇందుకోసం ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పార్టీలో ఓపిక ఉంటే పదవులు వస్తాయని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారని హెచ్చరించారు. ఆపరేషన్ కగార్పై మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు.